వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సరికొత్త కోణాలు కూడా బయటపడుతున్నాయి. అంటే కోణాలంటే అందులో ఏం జరిగింది అని కాదు, అందులో ఉన్నటువంటి పాత్రధారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళు యూటర్న్ తీసుకుంటున్నారా అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే అందులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరి ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్లు చూస్తే, ఆయన మాట్లాడినటువంటివి చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది మళ్ళీ ఏమైనా యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళబోతున్నారా అన్నటువంటిది. కోర్టులో పిటిషన్లు ఆయన దాఖలు చేయడం జరిగింది. ఏంటి, తెలుగుదేశం పార్టీ వైఎస్ సునీత మరియు షర్మిల వీళ్ల మీద వాద్యం దాఖలు చేశాడు అప్రూవర్ దస్తగిరి. ఏమని దాఖలు చేశాడంటే, వైఎస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ సునీత పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఇలాంటి తరుణంలో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎలక్షన్ నిబంధనలకి విరుద్ధం. పాయింట్ నెంబర్ 1. ఈ వార్తల్ని పదే పదే ప్రచారం చేస్తున్న ఏబిఎన్, టీవీ5, ఈటీవీలను కూడా ప్రతివాదులుగా చేర్చిన దస్తగిరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన దస్తగిరి ఎలక్షన్ నిబంధనలో స్పష్టమైనటువంటి వ్యక్తిగత అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైఎస్ సునీత మరియు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా కోరిన దస్తగిరి పులివెందుల నుండి పోటీ చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్రంగా ఇబ్బందిగా మారబోతుంది అన్న దస్తగిరి. సో వీరందరికీ సంబంధించి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి, ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసు మీద ఎటువంటి వీడియో కథనాలు ప్రచురించొద్దు అంటూ మీడియాకు కూడా ఆదేశాలు ఇవ్వాలి. ఈ కేసును తెలుగుదేశం పార్టీ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అనేవి పూర్తిగా తొంగలో తొక్కి రాజకీయ ప్రసంగాల్లో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న వైఎస్ సునీత, షర్మిల మరియు పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై చర్యలు తీసుకోవాలి. వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు ఇవ్వాలి. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్న ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయి దీంట్లో? మరి 2019లో సరే, అప్పటికి అప్రూవర్ మారలేదు, అప్పటికి కేసులో సంగతి ఏంటి అనేది బయటికి రాలేదు పూర్తి స్థాయిలో. మరి ఇప్పుడు ఏం చదువుకున్నాడో తెలియనటువంటి దస్తగిరికి మర్డర్ చేసినటువంటి దస్తగిరికి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు గుర్తొచ్చిందా? రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెళ్ళి గాగార్డర్ తెచ్చుకొని మా బాబాయిని చంపేశారో అని సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అన్నటువంటి కథనాలు వంటి ప్రసారం చేసినటువంటి వాళ్ళకి ఇది వర్తించదా? గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చినటువంటి వాళ్ళకి ఇవేం తెలియవా? రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తే నిన్ను ఇరికించారని నువ్వు చెప్పుకుంటావు కదా దస్తగిరి, అప్పుడు కూడా ఇదే పాయింట్ వస్తుంది కదా అని అడుగుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏ రకంగా చెప్పుకుంటావు, ఏమని ప్రచారం చేసుకుంటావు? ఏముందని నీకు అక్కడ పులివెందుల్లో? నీకు ఏముంది రాజకీయంగా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తావు జగన్మోహన్ రెడ్డి మీద, ఓకే. ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గురించి? రాష్ట్ర అభివృద్ధి గురించా, పులివెందుల అభివృద్ధి గురించా ఏం మాట్లాడగలుగుతావు? నా జీవితంలో నాశనం అయిపోవడానికి వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్లే కారణం, వీళ్లే నన్ను ఇందులోకి దింపారు, నేను అమాయకుడిని, నా చేత అనవసరంగా హత్య చేయించారు, డబ్బులు ఎర్ర చూపి ఆ డబ్బులు కూడా ఆయనకి తీసుకున్నారు, ఇవే చెప్పుకోవాలి. అందులో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించే ఉంటుంది. ఎలా చంపావు, ఎప్పుడు చంపావు, ఈ క్వశ్చన్లు ఎవరు అడగరు. అక్కడ ప్రచారం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి నైజం చెప్పడానికి అక్కడ మాట్లాడాల్సి వస్తే ఇవే మాట్లాడాలి. అండ్ రెండోది, వైఎస్ సునీత తన తండ్రి చనిపోతే, రాజకీయంగా తనకేం లేదు, తన తండ్రి అత్యంత దారుణంగా చంపబడి 5 ఏళ్లు దాటి ఇప్పటికీ న్యాయం జరగక పోరాడుతున్నటువంటి ఒక కూతురు తన మాట్లాడడంలో ఎటువంటి అభ్యంతరమే లేదు. ఎలక్షన్ కమిషన్ కాదు కదా, కోర్టులు సైతం తన బాధను అర్థం చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాయి, అంతే తప్ప ఇంకేముండదు. అండ్ మీడియాకి నోటీసులు ఇవ్వాలా? బాబా రేపు పొద్దున మరి నీ ప్రచారానికి మీడియా లేకపోతే ఎలా దస్తగిరి? ఏదో మీడియాకి వెళ్ళి కూర్చోవాలిగా. సోకాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి అదే మీడియాల్లో జూమ్ ఇంటర్వ్యూలు ఇవ్వడాలి, ఇవన్నీ కూడా చేసావుగా. ఇక శ్రవణ్ కుమార్ గారికి తెలియదా ఈ పిటిషన్ వేసేటప్పుడు ఎందుకు ఇది పిటిషన్ వేస్తున్నారు, అందులో ఏం పెట్టారు అనేది ఆయనకు తెలియదా? సీనియర్ అడ్వకేటు, జడ్జిగా కూడా పనిచేశారు.
ఒక హంతకుడి తరఫున సరే అప్రూవర్ గా మారాడు కాబట్టి హంతకుడు అనాలా అవుతా నాకైతే తెలియదు. యాజ్ పర్ లా అతని తరఫున ఈ పిటిషన్ వేసి వాదనలు వినిపించి ఇప్పుడు ఏం చేద్దామని తెలుగుదేశం పార్టీ మాట్లాడకూడదు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎందుకు? బాబాయ్ హత్య కేసుకి సంబంధించి మన ఆయన రవీంద్రనాథ్ రెడ్డి మా మేనమా ఎవరైతే ఉన్నారో రవీంద్రారెడ్డి ఆయన మాట్లాడాడుగా, స్పష్టంగా చెప్పాడుగా అవినాష్ చూస్తూ ఉన్నాడు అని. ఆ ప్రసంగాలకు సంబంధించి అవి మీడియాలో వచ్చినప్పుడు అవి ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ కూడా మాట్లాడాలి కదా. సో ఆలోచన లేదు. ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇంకేమన్నా వచ్చాయేమో, నాకు 20 కోట్లు ఇస్తానన్నారు, జైలుకే డబ్బులు తీసుకొచ్చారు, ఇలాంటి ఆరోపణలు మొన్నటి వరకు చేసి ఇప్పుడు సడన్ గా వచ్చి ఎవరు వాడకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టాలి కదా, సాక్షి మీద కూడా పెట్టాలి కదా, వాళ్ళు కూడా వాడుతున్నారు కదా. ఇదే హత్య కేసుకి సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడకూడదని వాళ్ళని కూడా ప్రతివాదులుగా ఇందులో చేర్చాలి. చేర్చకుండా కేవలం ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెప్లికా లాగా మాత్రమే కనిపిస్తున్నాడు అనిపిస్తోంది. మాట్లాడితే TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ మాటలే ఆయన మాట్లాడతాడు. ఇక్కడ కూడా ఇదే ఉంది. అండ్ ఇటీవల కాలంలో మరి శ్రవణ్ కుమార్ గారు మరి ఎందుకు టర్న్అవుట్ అవ్వాల్సి వచ్చిందో, అలాగే యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కానీ మొన్నటి వరకు అమరావతి ప్రాంత రైతుల గురించి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కష్టాల గురించి మాట్లాడినటువంటి ఆయన ఆల్ ద సడన్ బయటకు వచ్చేసి అన్ని కూడా ఇప్పటివరకు మాట్లాడినవి తప్పే తూచంటూ ఆయన మాట్లాడడం. అందుకే స్టార్టింగ్ లో ఉన్నది దెయ్యాలు వేదాలు వల్లించడం అని చెప్పి. సో ఇది చూస్తుంటే కోర్టు కూడా ఇది కొట్టేసేలాగే ఉంది తప్ప ఇందులో పెద్ద మెరిట్స్ ఏం కనిపించట్లా. వ్యక్తిగతంగా నా వరకు నా అభిప్రాయం చూసుకుంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అతని మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, అభియోగాలు ఏంటి, ఇవి కూడా చూసుకోవాలి. రేపు ఎన్నికల కమిషన్ బీఫామ్ తీసుకునేటప్పుడైనా దీనికి సంబంధించి చూస్తుంది, అనర్హులుగా ప్రకటిస్తుంది. కేసులో ఉన్నాడు కాబట్టి, హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం అప్రూవర్ గా ఉన్నాడు. ఈ పరిగణలోకి తీసుకొని నిర్దోషి అయితే కాదు, నిర్దోషి అయితే డెఫినెట్ గా కాదు, ఎప్పటికైనా శిక్ష పడి తీరాల్సిందే. సో ఎన్నికల కమిషన్ ఎలా చేయదు పోటీ చేయడానికి కూడా అనేది నేను అనుకుంటున్నా. మరి జరుగుతుందా లేదా తెలియదు. సో మొత్తానికైతే యూటర్న్ తీసుకున్నాడు అనేది ఈ పాయింట్లను బట్టి అర్థమవుతోంది నాకు. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.